ఓటింగ్స్ లో కనుక మైనర్ డిఫరెన్స్ ఉందనుకో భయ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజాకి కళ్యాణ్ పడాలకి 1-2% ఆర్ 3% డిఫరెన్స్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, కళ్యాణ్ పడాల కామనర్, సో కళ్యాణ్ పడాలకి కనుక ట్రోఫీ ఇస్తే రేపు అగ్ని పరీక్ష 2.0కి మాకు ప్లస్ అవుతుంది అండ్ మాకు టీఆర్పీస్ వస్తాయి. సో నెక్స్ట్ సీజన్ నుంచి కూడా అగ్ని పరీక్ష 2.0 పెట్టచ్చు, నెక్స్ట్ సీజన్ నుంచి కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టచ్చు. సో ఈ సీజన్ హిట్ అయింది కాబట్టి ఇదే స్ట్రాటజీని మేము వాడుకుంటే మాకు ఫర్దర్ గా మల్టిపుల్ సీజన్స్ లో ఇదే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సెలబ్రిటీస్ అన్న వాళ్ళు తగ్గిపోతారు అండ్ సెలబ్రిటీస్ రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ తర్వాత ఈ సీజన్ లోనే చాలా మంది భయపడ్డారు భయ్య రావడానికి. ఆబ్వియస్లీ కానీ లేకపోతే దెబ్జాని కానీ వీళ్ళందరి పేర్లు స్టార్టింగ్ లో వచ్చాయి, కానీ రాకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటి, ఈ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్. తెలియకుండా జనాల్లో కామనర్స్ అన్న సింపతి ఉంటుంది, అరే కామనర్ కదా మనలో ఒకటి కదా వీడిని గెలిపిద్దాం అన్న తెలియకుండా ఒక సింపతి యాంగిల్ ఏదైతే వర్కౌట్ అవుతుందో అది ప్రతిసారి వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అరే మేము ఇంత కష్టపడి కూడా లోపలికి వెళ్ళి మేము నెగిటివ్ అయిపోతాం. ఇప్పుడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ మ్యాటర్లో అమర్దీప్ ఫుల్ నెగిటివ్ అయిపోయాడు. ఎందుకు, పల్లవి ప్రశాంత్ ఒక అరే కిసాన్, ఒక ఫార్మర్ రా, ఒక రైతురా, పాపం వాడిని తొక్కేస్తున్నారా, అమాయకుడు రా అని అలా ప్రొజెక్ట్ చేసి 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 అరే వీళ్ళు సీరియల్ యాక్టర్లు రా, వీళ్ళకి మా టీవీ సపోర్ట్ ఉంటుందిరా అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసేసి ఏవేవో నానా హంగామా చేసి అమర్దీప్ని మొత్తం సెలబ్రిటీస్ ఆ సీజన్లో ఉన్నంత వరకు సెలబ్రిటీస్ మొత్తం విలన్స్ లాగా చేశారు. పల్లవి ప్రశాంత్ని మొత్తం లేపారు. లాస్ట్కి ఏమైంది, పల్లవి ప్రశాంత్ జనాల్ని ఎర్రిపప్పలు చేశాడు అని అనిపించింది. సో ఈ సీజన్ ఇప్పుడు మళ్ళీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇక్కడ కళ్యాణ్ జనాల్ని ఎర్రిపప్పలు చేస్తున్నాడా చేయడా అన్నది కాదు పక్కన పెడితే, ఒకవేళ ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అయితే కామన్ మ్యాన్ ఉన్న ప్రతి సీజన్లో ఇదే కదా జనాల మైండ్ సెట్స్లో ఉండే.